హాయ్ నమస్తే. ముందుగా జై శ్రీరామ్ అందరికీ. ఇప్పుడు జీవితంలో మనకు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, అది సహజమే. కానీ మన ఇండియన్ ఆర్మీ, మన దేవుళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజున? పాకిస్తాన్తో యుద్ధం బీభత్సంగా భయంకరంగా ఎదురు 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 దాడులు కూడా ఎదుర్కొని వాళ్ళతో పోరాడుతున్నారు మన వాళ్ళు. మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనకు జీవితంలో కొన్ని చిన్న సమస్యలు వస్తుంటాయి, కృంగిపోతుంటారు చాలామంది. అరే బాబు, అంత పెద్ద సమస్య మనకు వచ్చినప్పుడు మన జవాన్లు మనకు అండగా నిలబడి ఎలా గెలుస్తున్నారు, ఎలా ఫైట్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి గమనించి వాళ్ళను స్ఫూర్తి తీసుకోవాలి. మనం ప్రతి ఒక్కళ్ళని నిజంగా ప్రతి ఒక్కళ్ళని స్ఫూర్తి తీసుకొని కనుక మనం లైఫ్లో ఏ పనైనా ధైర్యంగా చేయగలిగితే కనుక ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో విజయాలు మనం చూడగలుగుతాం, చూస్తారు. ఎందుకు భయం? దేనికి భయం? వాళ్ళు మన కోసం యుద్ధంలో పోరాడిన విధానం చూసి మనం వాళ్ళని చూసి నేర్చుకోలేమా లైఫ్లో ఏం చేయాలని? ఎవరికి భయపడొద్దు. లైఫ్లో మీరు అనుకున్నది చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది చేస్తే కనుక మీకు ఎప్పుడు విజయమే సాధించగలుగుతారు. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మనము కొంతమంది మా కష్టాలు వచ్చాయి, మాకు ఇది అయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఈరోజు మనకు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మన వాళ్ళు ఎలా తిరగబడ్డారా, ఎలా నిలబడ్డారని వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం. లైఫ్లో ఎన్నో విజయాలు మనం సాధించగలుగుతాం. జై జవాన్, జై భారత్ మాతాకి జై, జై హింద్.